హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము ఈజీగా సింపుల్గా 5 నిమిషాలలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మటన్లో కావాల్సిన పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం వేగాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక 2-3 ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బగారా ఆకు వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసి అంతా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసా. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న మటన్ని తీసుకొని అందులో వేసుకోవాలి. మంచిగా ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియో అందరికంటే ముందుగా మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే అవి వేసుకోండి. లేకపోతే మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా ఒకటి వేసుకుంటే చాలు. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది కర్రీ కుక్కర్లో వేయడం లేదు, ఒక గిన్నెలో వేస్తున్నా. కుక్కర్లో కన్నా తొందరగా అయిపోతుంది. మూత పెట్టుకొని ఒక ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి, వాటర్ వేయకుండా. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. మటన్ ఉడికేలా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక చెంబడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన అంటే ఉడికించాలి. నేనైతే మామూలుగా పోసిన వాటరు. మీరు సూపు ఎక్కువ తింటే వాటర్ ఎక్కువ పోసుకోండి, తక్కువ తింటే తక్కువ పోసుకోండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఉడికిందో లేదో అని మీరు ముక్క తీసి చూసుకోండి. నేనైతే స్పూన్ బట్టి చూస్తున్నా, ముక్క ఉడికింది, సూపర్గా ఉన్నది. ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.